ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 120వ కీర్తన మొదటి వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చెప్పబడిన కీర్తన యాత్ర కీర్తన అంటారు. ఇశ్రాయేలీయులు తమ జీవితంలో జరిగిన ఆ యొక్క పరిణామాల్ని యాత్రలో వారు వెళ్ళేటప్పుడు ఇలా పాడుకుంటూ వారు వెళ్తారన్నమాట. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. నీ శ్రమలో నువ్వు ఎవరికి చెప్తున్నావు నీ బాధ? మనుషులు ఎదుటి పెడుతూ ఉన్నావా? వీళ్ళు నాకు సహాయం చేస్తారు, వారు నాకు చెయ్యందిస్తారు అని దేవుడు అంటూ ఉన్నారు. ఆనాడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు నాకు మొరపెట్టినప్పుడు వారికి నేను ఉత్తరం ఇచ్చి వారిని దీవించానో, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా నీ శ్రమలో, నీ ఒంటరితనములో నీవు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నీకు జవాబిచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని ఈ వాగ్దానం ద్వారా నేడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేసినా ఆయన వింటారు, ఏమని నువ్వు ప్రార్థన చేసినా ఆయన వింటారండి. మనుషులైతే మనం చెప్పే 4 మాటలకి విసుగు చెందుతారు, కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఏ మాట్లాడినా కూడా ఆయన ఖచ్చితంగా వింటారు. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఆలోచనలతో గలిబిలవుతూ ఉన్నావో నీ హృదయాన్ని నెమ్మదిపరుచుకో. దేవుడి వాగ్దానం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు వారికి ఏ కష్టం వచ్చినా సరే దేవునికే ప్రార్థించేవారు, అందుకనే వారు విడుదల పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మనుష్యుల మీద నీ ఆధారం పెట్టుకోవద్దు. మనుష్యులిచ్చే తీర్పు మీద నువ్వు ఆధారపడొద్దు, దేవుని మీద ఆధారపడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుడు వాగ్దానం ఇచ్చినట్టుగా నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప జవాబు ఇస్తారు. నువ్వు అనుకుంటున్నావు, నేను చాలా చిన్న వ్యక్తిని, నాకెవరూ సపోర్ట్ లేరు, నేను ఉన్నతమైన స్థాయికి ఎలా వెళ్ళగలను అని నువ్వు అనుకుంటున్నావు కదా. అది ఎంత మాత్రమో కాదు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నిన్ను కేవలం నువ్వు ఉన్న ఆ అణగారిపోయిన స్థితిలో విడిచిపెట్టేవాడు కాదు. ఆయనంట బీదలను కనికరించి లేవనెత్తువాడట. ఈరోజు నువ్వు ఆర్థికంగా ఎదగాలనుకుంటూ ఉన్నా, ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటూ ఉన్నా, వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకుంటూ ఉన్నా, కుటుంబంలో నెమ్మది కోసం చూస్తూ ఉన్నా సరే దేవుడు బహు గొప్పగా నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు గనక మోకరించి ప్రార్థన చేయి. తండ్రి, ఈరోజు నాకు ఉత్తరం ఇస్తాను, జవాబిస్తానని ఈ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు కదా. ఇదిగో నాకు ఈ విషయంలో జవాబు కావాలి, నాకు ఈ విషయంలో నెమ్మది కావాలి, నాకు ఈ విషయంలో ఖచ్చితంగా నీ యొక్క తీర్పు నాకు కావాలి ప్రభు అని నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి చూడు. సేవకునిగా చెప్తున్నాను, నీ ప్రార్థన ముగియక మునిపే యేసు నామములో నీకు జవాబు వస్తుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.